హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ 53. ఈరోజు వీడియో వచ్చేసరికి మేమందరం కలిసి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము పొద్దున్నే లేచి బాగా రెడీ అయ్యి గుడికి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ మా మమ్మీ ఇంకా మా మమ్మీ ఫ్రెండ్ కలిసి వెళ్తున్నారు. వీళ్ళిద్దరు ఇలా ముందరికి వెళ్తుంటే మేమిద్దరం చూడండి ఎలా వెనకాల నుంచి వస్తున్నాము చేతులు పట్టుకొని. తిను నా చెల్లి లాంటిది. ఫైనల్గా మేమైతే సికింద్రాబాద్ వెళ్ళే బస్సును అయితే ఎక్కామన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మేము దేవుని దర్శనం కోసం చాలా త్వరగా అయితే లేచామన్నమాట. ఇప్పుడైతే మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఆ పొట్టి పిల్ల ఎంత బాగా కూర్చుందో. ఇక మేమైతే ఈ కార్లో స్టార్ట్ అయ్యామన్నమాట. మొత్తం అయితే 5 మెంబర్స్ కలిపి బయలుదేరామన్నమాట. ఇంకా 2 మెంబర్స్ యాడ్ అవుతారు. ఇప్పుడైతే అందరు వచ్చేసారనమాట. మా మమ్మీ చూడండి నాతో ఎంత బాగా ఫోటోలు దిగుతుందో. నాతో ఫోటోలు దిగాలంటే మా మమ్మీకి చాలా ఇష్టం. ఇక్కడైతే ఆంటీ వాళ్ళ కొడుకు ఇంకా మా అక్క మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల. మాకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి. మేమైతే జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మేమైతే దేవుని సాంగ్స్ వినుకుంటా మంచిగా పాటలు పాడుకుంటా జాలీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరాం. మా మమ్మీకి అయితే మమ్మల్ని వదిలేసి వెళ్దామని ఇష్టమే ఉండదండి. కానీ ఎందుకో ఫస్ట్ టైం అన్నది నేను ఒంటరిగా వెళ్తానని. కానీ ఎందుకో మళ్ళీ నన్ను పిలుచుకొని వెళ్ళింది. మా అక్కకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అక్క రాలేకపోయింది. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే టోల్ గేట్ వచ్చిందనమాట. టోల్ గేట్లో అయితే మనీ పే చేసేసి మేము టోల్ గేట్ దాటిన తర్వాత అయితే మేము ఇలా టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ టిఫిన్స్ టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. ఒక్క ప్లేట్ 40 రూపీస్ అంట ఏదైనా. ఇలా టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ ఫ్లవర్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది. అదిగోండి అక్కడ చూసారు కదా అదే గుడి అన్నమాట. ఇప్పుడు మేమైతే గుడి రూట్లో వెళ్తున్నాము. మేమున్న ఏరియా నుంచి అయితే ఈ టెంపుల్ 60 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక మేమైతే ఫైనల్గా గుడికి చేరుకున్నాం. గుడి చూసారా అండి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపల నుంచి చూస్తే ఇంకెంత బాగుంటుందో. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్, స్వర్ణగిరి టెంపుల్. మేమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. చూసారా అండి టెంపుల్ చాలా బాగుంది. కానీ ఎండలు మండిపోతున్నాయి. ఇలా మేమైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. మేమైతే ఫైనల్గా కార్ దిగేసామన్నమాట గుడికి వెళ్ళడానికి. ఆంటీ వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్గా ఫోటోలు దిగుతున్నారు. గుడి ఎంట్రన్స్ ఇదండి. చూసారు కదా గుడి ఎంత చక్కగా ఉందో. ఇక ఇవే దేవుని పాదాలు అన్నమాట. పాదాలు చాలా పెద్దగా అందంగా చాలా మంచిగా అనిపించింది మాకైతే. మేమైతే ఇక దండం పెట్టుకున్నాము. ఇక్కడ రకరకాల స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా మంచిగా చెక్కారు. మేము చూడండి అక్క చెల్లెలం ఎంత సరదాగా చేతులు పట్టుకొని మెట్లెక్కుతున్నాము. ఇది రామావతారం విగ్రహం అండి. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఎంతమంది జనాలు వచ్చారంటే చాలా సరదాగా మేము ఎంజాయ్ చేసాం. ఇదిగోండి ఇదే మెయిన్ టెంపుల్. ఎంత బాగుందో చూసారు కదా. టెంపుల్కి వెళ్ళే ముందు అయితే మేమందరం కలిసి కాళ్ళు అయితే కడుక్కున్నాం అన్నమాట. ఇలా ఇక్కడ చూసారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా అందంగా చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడ ఫోన్స్ అయితే అలౌ లేదన్నమాట. అందుకనే లోపల అయితే తీయలేకపోయాం. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కోనేరు దగ్గరకు వచ్చాం. విష్ణుమూర్తి స్వామి ఎంత బాగా పడుకొని ఉన్నట్టుంది. చాలా బాగా అనిపించింది. మేము ఫొటోస్ అయితే బాగా దిగామన్నమాట. ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది పైనుంచి వ్యూ. ఇక్కడ స్వామివారి పాదాలు టెంపుల్స్ మొత్తం మంచిగా కనబడుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. చూసారా స్వామివారి పాదాలు ఎంత పెద్దగా కనబడుతున్నాయో. అక్కడ తాబేళ్ళు చూసారా విష్ణుమూర్తి దగ్గర చాలా బాగున్నాయి. అవి స్విమ్మింగ్ చేస్తున్నాయి మంచిగా. అక్కడ చూసారా ఆంటీ వాళ్ళందరూ సరదాగా ఉన్నారు.
ఇలా విగ్రహాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా అందంగా ఉన్నారు. నేనైతే దండం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పైనుంచి చూస్తుంటే విష్ణుమూర్తి స్వామి ఇంకా బాగా కనబడుతున్నాడు అనమాట. ఇక్కడ కృష్ణుడు చాలా బాగున్నాడు. మెయిన్ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉంటాడనమాట. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే మైండ్ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే రథం కూడా ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి రథం ఎంత బాగుందో. అందరు ఎంజాయ్ చేసుకుంటా ఫోటోలు దిగుకుంటా చాలా బాగున్నారు. ఇక్కడ చూసారా మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఎంతమంది జనాలు వచ్చారో. చాలా మంది అయితే వచ్చారనమాట. ఇక్కడ ప్రత్యేకమైన దర్శనం కూడా ఉందండి. దానికి 50 రూపీస్ అయితే కట్టాలి ఈచ్ పర్సన్కి. సో మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళాము. ఇదేనండి మెయిన్ స్వామివారి గర్భగుడి అనమాట. లోపలికి అలౌ లేదు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాం. ఇదైతే అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరాము. ఎంత హ్యాపీగా వెళ్తున్నాం చూడండి. నేను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ పరిగెత్తుతున్నానో. నేను ఇంకా మా చెల్లి చేతులు పట్టుకొని కిందకైతే దిగుతున్నాం. అప్పటికే జనాలు చాలా ఎక్కువ అయిపోయారనమాట. చూసారా రష్ ఎంతగానో ఉందో. ఇదైతే రిటర్న్ అవ్వడానికి దారి అనమాట. ఇక మేమైతే కార్ ఎక్కేసాం. చూసారా అందరు చెమటలు పట్టి ఎలా ఉన్నారో. ఇక్కడ ఆటో వాళ్ళు ఎండ వల్ల చాలా సఫర్ అయ్యారండి. చాలా బాధ అనిపించింది. కార్లో వెళ్ళిన మాకే ఇబ్బందిగా ఉండే, వీళ్ళకి ఎలా ఉండిందేమో. ఇక మేమైతే వెళ్తున్నాం, ఇంటికి స్టార్ట్ అయ్యాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ వెదర్ చాలా బాగా అనిపించింది. చెట్లు మొత్తం. వేయి నామాల వాడ వెంకటేశ్వర, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. ఇక మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామండి. మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడ పూలు చెట్లు వాతావరణం చాలా బాగా అనిపించింది అనమాట. చూస్తుంటే చాలా అందంగా అనిపించింది ఆ ఫ్లవర్స్ మొత్తం. మా అక్క అయితే మిస్ అయిపోయిందండి. చాలా బాధపడ్డది. ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేమే ఎంజాయ్ చేస్తున్నాం, తను ఎంజాయ్ చేయలేకపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా కలర్గా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. ఇలా పూలను చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, ఇంకా కొద్దిసేపు చూడాలనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ టోల్ గేట్ దగ్గరకు అయితే మేము వచ్చేసాం. మా జర్నీ అయితే ఇలా సాగుతుందన్నమాట. దారి మధ్యలో మేమైతే చెరుకు రసం తాగామన్నమాట. చాలా బాగుంది. ఇంటి వాళ్ళు మొత్తం బాతాకాన్ పెట్టుకున్నారు. మాటలే మాటలు. ఈ షుగర్ క్యాన్ జ్యూస్ ఆంటీ చాలా కష్టపడుతుంది. ఈ కార్లో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మా చెల్లి చూసారా నా బొమ్మ పట్టుకొని కొడుతుంది నా బొమ్మని. నేనైతే కార్ నడుపుతున్నా. ఇదాగా లేండి, రియల్గా మాకైతే రాదు. ఇలా అయితే మేము జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా ఫైనల్గా అయితే మేము సికింద్రాబాద్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. సండే కదా చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా సందడిగా అయితే ఉంటుంది. ఇక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట. ఫైనల్గా మేమైతే దగ్గరకు వచ్చేసాం. టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇలా మా గల్లీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఫుల్ టైర్డ్ ఫేస్తో అయితే మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక మా అక్క ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఎప్పుడైతే మేము వెళ్తున్నాం వెయిట్ చేయండి. చూసారా మా అక్క రియాక్షన్ ఎలా చేస్తుందో. పాపం. చూసారు కదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హరిజయ 53. బాయ్ బాయ్.